అంటే గురుగారు ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోవడం కూడా ఒక కర్మఫలం అనే అనుకోవచ్చు. ఖచ్చితంగా రుణాల బంధం రూపేణం పశులతే సుతాలయ. ప్రతి మనిషి జీవితం అనేది ఒక రుణబంధనతో ఏర్పడింది అని అంటే వారిలో ఉండవలసిన చెడు ప్రభావితమైన కర్మ అనేది అతన్ని వెంబడిస్తుంది. అతను ఎదగకోకుండా కొన్ని రుణ బాధలకి బానిసైపోయి మనిషి ఎక్కడికి పోయినా చేతికి దక్కక చేసే పని అభివృద్ధి లేక కొన్ని రుణ బాధలకి మనిషి లోనైపోతూ ఉంటాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ పరిస్థితిని బట్టో లేదో ఇల్లులు బట్టో ఏదో భూమిని బట్టో ప్రతి ఒక్క మనిషి భూమికి కొంత ఖర్చు అప్పు చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. కానీ వారు చేసే పని అభివృద్ధి అయ్యి మనిషికి ఎదుగుదల ఉన్నది, అతను లక్ష్మి సంపాదిస్తున్నాడు అని అంటే వెనక పడిపోడు. అతను ఏది కష్టపడ్డా రీచ్ కాకోకుండా అతను పెట్టుకున్న టార్గెట్ ఎదుగుదల లేకోకుండా ఏదైతే ఇబ్బంది పడి వెనక పడిపోతాడో అప్పుడు ఎన్ని ఒత్తిడి చూపిస్తూ ఉంటాయి మనిషికి. ఆ ఒత్తిడి ఎందువల్ల చూపిస్తుంది? మనిషికి ఉండవలసిన చెడు ప్రభావితమైన దాని వల్ల చూపిస్తుందా? మనిషిలో నవగ్రహస్థితి చనిపోతుందా? అతనికి తగ్గి బలాన్ని తగ్గిస్తుందా? అతనిలో ఉండవలసిన జీవబలం పంచభూతాలు ఏకదాటిగా యుద్ధం చేయలేకపోతున్నాయా? మనిషి నిరాశ పడుతున్నాడా? అప్పుడు దానికి సంబంధించిన కార్యాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు.